హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే క్యాబేజీ పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను. క్యాబేజీతో చేసిన ఈ పచ్చడి చాలా స్పెషల్గా ఉంటుంది. రైస్తో తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పచ్చడి కోసమని 1/2 కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా అంతా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమైనా తేమ అలా ఉంటే అది పోతుంది, డ్రై అవుతుందని చెప్పేసి అలా పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలండి. ఇది మసాలా కోసము. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 6 పచ్చిమిర్చి, ఒక 6 గార్లిక్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుంది కూడా చల్లారిపోయిందండి. ఇది కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత క్యాబేజీ కూడా 30 మినిట్స్ తర్వాత మొత్తం డ్రై అవుతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ క్యాబేజీ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. క్యాబేజీ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ అండి. లెమన్ సిరప్ పోసాక మీరు కనుక లేకపోతే అండి 1 టీ గ్లాస్ వచ్చేసి చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, 4 గార్లిక్, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే పికిల్లో కలుపుకోవాలండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ పికిల్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. క్యాబేజీ పచ్చి స్మెల్ అనేది ఏమీ ఉండదండి. తాలింపుకు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకా ఈ పికిల్లో కలుపుకోవాలండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పికిల్ రెడీ అయిపోతుందండి. 10 డేస్ వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా అంతే టేస్టీతో ఉంటుందండి. ఈ పికిల్ అనేది ఒక గ్లాస్ బౌల్లోనే స్టోర్ చేసుకోవాలండి. ప్లాస్టిక్ అనేది అస్సలు యూజ్ చేయకండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి సింపుల్ అండ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్.